ఓం శాంతి. ఈరోజు ప్రకృతిలో ఉండే 3 గుణాలు, సత్వ, రజో, తమో గుణాలు. ఈ 3 కూడా నా బట్టలో ఉన్నాయి. తెలుపు సత్వగుణం కొద్దిగా ఉంది. ఈ నీలం అన్నది రజోగుణం, కోరికలు, అది ఎక్కువ ఉంది. తమో గుణం ఇదిగో నెత్తి రంగేసాను, ఇది వాచి నలుపు, ఇది కొద్దిగా ఉంది. ఈ 3 లక్షణాలు కూడా ఉన్నాయి. అందుకని ఇలా డైరెక్ట్గా వచ్చేసాను, తెల్లబట్ట వేసుకోకుండా. మరి ఓం శాంతి. ఈరోజు మనం కొత్త సంవత్సరం ప్రారంభమైందని అనుకుంటున్నాం కదా, దాని గురించి మనం ఏం చేయాలంటే, నా వరకు మనందరం కూడా ప్రకృతిని ప్రేమించాలి. అంటే మన ఇంటి దగ్గర మొక్కలన్నీ కూడా పెంచుకోవాలి, ప్రకృతిని ప్రేమించాలి. తర్వాత జీవరాశి పట్ల దయతో ఉండాలి. అది ఎవరైనా కానీ, పొరుగు, పుట్ర, కుక్క, నాకు ఏదైనా కానీ వాటి పట్ల మనం దయతో ఉండాలి. ఇంకా కులం, మతం, తిథి, గతి, సెటప్, గెటప్ ఏది చూడకుండా సాటి మనిషిని మనిషిలా చూడాలి. సెటప్ గెటప్ అంటే తెలుసు కదా, ఓ రకరకాల ఆహారం వేసుకుని గెటప్ వేసుకొచ్చిన వాళ్ళకేమో దండాలు పెడతాం. బేకారోళ్ళగా ఎవరైనా ఉన్నా చూసి, అమాయకంగా ఉండడం చూసి ఆడేమో పనికిమాలుడు అనుకుంటాం. కానీ వాడు గొప్పోడు కాదు, వీడు తక్కువడు కాదు. అందరి పట్ల మనం సాటి మనిషిని మనిషిగా చూడాలి. ఇంకా తర్వాత పెద్దలను ప్రేమించాలి, పూజించాలి. అంటే మన తల్లిదండ్రులని, తాతల్ని, అందరినీ, గురువుల్ని అందరినీ కూడా పూజించాలి. అలాగే కుటుంబంలో సభ్యుల్ని ప్రేమించాలి. దానికి తోడు వాళ్ళు ఇచ్చే సలహాలు కూడా పరిగణలో తీసుకోవాలి. నువ్వు ఇచ్చేదేంటి సలహా, నాకంతా తెలుసు అనకూడదు. ఏ పొట్టలో ఏ పావు ఉందో అని చిన్నపిల్లలు కూడా మంచి సలహా ఇవ్వచ్చు. కాబట్టి ఆ తర్వాత హితులు, స్నేహితులు, వీళ్ళ పట్ల నమ్మకాన్ని కోల్పోకూడదు. అంటే మోసం చేయకుండా స్నేహితులను కానీ, మనం మంచి కోరేవాళ్ళని కానీ ఎవరిని కూడా నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. సమాజం పట్ల సభ్యతగా మసులుకోవాలి. ఈ మధ్యన టీవీలో చూస్తున్నారు కదా, అందరూ చూశారు కదా, దరిద్రగొట్టి విషయాలన్నీ కూడా వచ్చి ఆడవాళ్ళు అందరూ ఎలా బట్టలు ఎలా ఉండాలి ఏంటని తెగ గొడవ అయిపోతుంది. సమాజం పట్ల సభ్యతగా ఉండాలంటే ఏంటంటే, మనందరికీ కూడా మనకి ఇష్టమైనట్టుగా తిండి తినే హక్కు భగవంతుడు ఇచ్చాడు. మనకు నచ్చిన తిని మనం తినొచ్చు. కానీ మన బట్ట సమాజానికి హితంగా ఉండాలి. మన ఆహారం మరి ఎలా తిన్నా తప్పులేదు, సంతోషంగా తినండి. కానీ మన కట్టుకునే బట్ట సమాజానికి ఎట్టి పరిస్థితిలోని ఆమోదయోగ్యంగా ఉండాలి. అసహ్యకరంగా ఉండకూడదు, అభ్యంతరకరంగా ఉండకూడదు. ఇంకా ఆఖరిగా ఏం చెప్తున్నారంటే, మనకి ఏ పరిస్థితి వచ్చినా సరే తట్టుకునే శక్తి మనందరం కూడా పెంచుకోవాలి. అలాంటి మనందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మన పరిస్థితి వేళ 1వ తారీఖు హ్యాపీగా ఉన్నాం, పొద్దున స్నానం చేసే మంచి బట్టలు వేసుకున్నాం అంటే ఇలా ఉంటుందని అనుకోవద్దు. ఏ పరిస్థితి వచ్చినా కానీ మనం తట్టుకునేలాగా మనం తయారవ్వాలి. అది భగవంతుడి ఆజ్ఞ. ఓం శాంతి. అనుకోకుండా అవకాశం వచ్చింది, నేను అందుకే తెల్లబట్టలు గట్రా ఏమి విసురాలేదు, మామూలుగా వచ్చేసాను. ఏమైందిలే, మనకు తెల్లగా ఉంటే చాలని నమ్ముతాను నేను. సరే, ఈరోజు ఏది ప్రిపేర్ అవి రాలేదు. కాకపోతే హింస, అహింస, ఈ రెండింటి గురించి నేను కొద్దిగా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. చాలాసార్లు చెప్పాను కదా, నాకంటే ఏమీ తెలియదు. వీళ్ళు చెప్పి నేను పట్టుకొస్తాను, మీకు చెవిలో పోసేస్తాను అంతే. మరి అహింసతో మొదలు పెడదాం. అహింస అంటే దాన్ని అహింస పరమో ధర్మ అంటారు. అదే సమయంలో ధర్మహింస తదైవచ అంటారు. అంటే ఏంటి? అహింస అన్నది చాలా గొప్పదైన ధర్మం. కానీ ధర్మంతో కూడుకున్న హింస కూడా అహింసే. అంటే ఎలాగా? బిడ్డలు పాడైపోతుంటే తల్లిదండ్రి మందరించారనుకోండి, అది హింస కాదు, అహింసే. కానీ ఈ రోజున పిల్లలు కొట్టగానే రైలు పట్టాల మీదకి వెళ్ళిపోయి మీద తలకాయ పెట్టేయడం, లేకపోతే ఏదో కాళ్ళలో దూకేయడం చేస్తున్నారు. అలాగే గురువులు పిల్లల్ని 2 దెబ్బలు కొట్టారనుకోండి బెత్తంతో, ఇదివరకటి రోజులోని మొట్టికాయలు మొట్టివారు. మొట్టికాయలు మొట్టడానికి ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది. మెదడు బాగా పనిచేస్తుంది ఇలా కొడితే. అలాగే ఈపు మీద ఒంగో పెట్టి గుద్దివారు.
గుద్దినప్పుడు ఎన్నుపోసం నుంచి కరెక్ట్గా అన్నీ పనిచేసి బుర్రబా పనిచేస్తుంది. అది అన్నీ తెలుసుకోలేక ఇప్పుడు తల్లిదండ్రి బంధువులు వేసుకుని మ్యాట్ల మీదకి గొడవకి వెళ్ళిపోతున్నారు. నా కొడుకుని కొడతావా, నా కూతుని కొడతావని. ఇటు చెడిపోయినా పర్లేదు, కానీ ఆ గురువు కనుక ఓ దెబ్బ కొడితే వెంటనే అయితే కేసు పెట్టేస్తున్నారు. అంటే ధర్మహింస కూడా అహింస కింద ఒకప్పుడు ఉండేది. ఇప్పుడు ధర్మం కోసం చేసే హింస కూడా అహింసగా ఎవరో భావించట్లే, దుర్మార్గంగానే వెళ్ళిపోతున్నారు. అలాగే పోలీసులు నేరస్తుని పట్టుకుని వాళ్ళని నిజం రాపడటానికి ఏదైనా చేస్తే అది కక్షపూరితంగా కొట్టి అమాయకులను కొడితే అది హింసే. కానీ న్యాయబద్ధంగా కనుక ఏదైనా కనుక ఒక 3rd డిగ్రీ లాంటిది కొద్దిగా ఉపయోగించితే, అది ఉపయోగించకూడదు, ఉపయోగించినా అది హింస కింద లెక్క రాదు. కక్ష లేకుండా చేస్తే, కక్ష పెట్టుకుని తీసుకెళ్ళి లోపలేసి కొడితే అది హింస అవుతుంది. మరి అహింస అన్నది ఎప్పుడు కూడా 100% మనం ఆచరించాలి. కానీ దీనికి తల్లిదండ్రి, గురువులు అంటే విద్య నేర్పేవాళ్ళు, దేశ సైనికులు, పోలీసు వ్యవస్థ వీళ్ళకి కొంచెం వెసులుబాటు ఉంది. అంటే హింస చేసినప్పటికీ కూడా అది అహింస కిందే వస్తుంది. సైనికుడు ఉంటాడు, దేశ సైనికుడు. మన భారతదేశ సైనికుడు మనకి ఎంతో పవిత్రమైన గొప్పవాడు. మన విరోధి దేశం పాకిస్తాను, వాడి సైనికుడు కూడా వాడి దేశానికి చాలా గొప్పవాడు. చైనా సైనికుడు వాడి దేశానికి దేశభక్తుడే. అంటే మన దేశ సైనికుడే మనకి ఎంతైతే దేశభక్తుడో, వాళ్ళే ఆయా దేశాల్లో ఉండే సైనికులు వాళ్ళకి దేశభక్తులే. మరి కాల్పులకు ఉంటాయి, బాంబులు వేస్తారు, కానీ ఎవ్వరికి ఇంటి తగాదా ఉండదు, కుటుంబం గొడవలు ఉండవు, పక్కపక్కన స్థలాల గొడవలు ఉండవు. కానీ ఎవరినెవరు చంపుకుంటారో తెలియకుండా చంపుకుంటారు. అది హింసలా రాదు. అంటే రాజాజ్ఞ ప్రకారం, అంటే ఆ యొక్క గవర్నమెంట్ల యొక్క ఆజ్ఞ ప్రకారం సైనికులు ఇతర దేశ సైనికులను చంపుతారు కనుక అది హింస కాదు. వాళ్ళకి ఏ పాపం అంటదు, ఏ పాపము అంటదు. వాళ్ళందరూ కూడా దైవభక్తులే. దేశభక్తులల్లా కూడా అందరూ దైవభక్తులే. అది ఏ దేశమైనా కానీ వాడు భగవంతుడి దృష్టిలో వాడు ఉత్తముడే. కోరి పక్కనోడిని మనం హింసించిన, పక్కనోడిని చంపినా, ఏం చేసినా అది హింస అవుతుంది. ఏ జీవరాశినైనా సరే. ఈ మరి హింస అహింస దీనికి అర్థం తెలుసుకోవాలనుకుంటే ఒకసారి మనం చెప్పుకున్నాం. ఏదైనా ఒక అమాయకమైన జీవి, పాము మన ఇంటి లోపలికి వచ్చిందనుకోండి, అది మనల్ని భయపెడితే కనుక అది చంపకూడదు. కానీ తెలియక ఎవరన్నా మనకు ధైర్యం సరిపోక, లేకపోతే చంపేస్తే వదిలిపోతుంది, పిల్లలు భయపడుతున్నారు అనుకున్నప్పుడు దాన్ని చంపితే అది హింసలోకి రాదు. ఎందుకంటే మనం నిమిత్తంగా కొంత స్థలాన్ని మనకు జీవితానికి భగవంతుడు ఇచ్చిన దాన్ని కేటాయించిన ఒక ఇల్లు అని, ఒక దడేనో గోడనో కట్టుకుని మనం ఉంటున్నాం. అది అతిక్రమించి మన లోపలికి వచ్చింది, కానీ చంపకూడదు. నిజానికి ఏమాత్రం ధైర్యం ఉన్నా, లేకపోతే కొంచెం దాని పట్ల ఏమి చేయదని భయం లేకుండా ఉన్నా కానీ చంపకూడదు. కానీ చాలామంది మనం చంపేస్తారు. సరే, ఓకే, అప్పుడు అది ఏమవుతుందంటే హింసలోకి రాదు. కానీ అదే పావుని రోడ్డు పక్కనో లేకపోతే పొలం గట్ల మీద వెళ్తున్నప్పుడు మనం కర్ర పట్టుకెళ్ళి కొట్టి చంపామనుకోండి, అది హింసలోకి వస్తుంది. ఇక్కడ పవన చంపాం, అక్కడ పవన చంపాం. కానీ ఎందుకు? మన ఇంటిలోకి, మన ఆవరణలోకి వచ్చింది కనుక మన రక్షణ కోసం మనం దాన్ని చంపినా కూడా, చంపకూడదు, చంపినా కూడా అది హింసలోకి రాదు. కానీ అది అమాయకంగా దాని జీవితాన్ని ప్రకృతిలో భగవంతుడు ఇచ్చిన విశాల ప్రపంచంలో తను బతుకుతుంటే మన కర్ర పట్టుకెళ్ళి కొట్టి చంపామనుకోండి, అది మహాపాపం అవుతుంది. అంటే హింసకి అహింసకి తేడా చెప్తున్నా. అలాగే అసత్యం సత్యం, ఈ రెండిట్ల మీద ఆధారపడి ఉంటాయి. హింస అహింస కూడా అసత్యం సత్యం మీద ఆధారపడి ఉంటాయి. సత్యం చెప్పినప్పుడు ఏమో అహింసకు వస్తుంది, అసత్యం చెప్తే అది హింసలోకి వెళ్తుంది. అబద్ధం చెప్పామనుకోండి, ఆడు ఎవడో నిన్ను పొడడానికి వచ్చాడని ఈడేం చేస్తాడు, కత్తి వచ్చిన ఆడు పొడడానికి వెళ్తాడు. ఇద్దరు కలిసి ఎదురుపడి కత్తులు కనపడి, ఓహో ఈడు నన్ను చంపడానికి వచ్చాడని ఆడు చంపడానికి వచ్చాడు, పొడుచుకుని చచ్చిపోతారు. ఇక్కడ అబద్ధం చెప్పాం కనుక అది హింస అవుతుంది. అని అదే అబద్ధం ఒకసారి అహింసకి దారితీసి ధర్మాన్ని దారితీస్తుంది. అదే సత్యం ఒక్కోసారి అబద్ధానికి దారితీసి హింసకి దారితీస్తుంది. ఎలాగంటే, ఒక అడవిలో ఇద్దరు ఋషులు చెరో చెట్టు కింద కూర్చొని తపస్సు చేసుకున్నారు. ఒక ఆయన ఎప్పుడు చూసినా సరే అబద్ధం ఆడను అని, ప్రాణం పోయినా కానీ నేను అబద్ధం ఆడనని చెప్పి నిర్ణయం తీసుకున్నాడు. రెండో ఆయన కూడా సేమ్ అలాగే, ఎప్పుడైనా సరే ప్రాణం పోయినా కానీ నేను అబద్ధం చెప్పను, నిజమే చెప్తాను అని చెప్పేసి ఆయన నిర్ణయం తీసుకున్నాడు. ఇద్దరు తపస్సు చేసుకున్నారు ఎవరిదో అన్నాళ్ళు. సరే, ఒక
పెళ్లివారు ఆ రోజుల్లోని ఈ కార్లు లేవు కనుక మేనాలో అట్లలో ఇట్లో అడవి దాడుతూ వెళ్తుండగా బందిపోటు దొంగలు వచ్చి వాళ్ళని అటకాయించరికి పరిగెత్తుకుని వాళ్ళు పారిపోయి వచ్చి ఒక ఋషి వెనకాల ఉన్న పొదల్లో దాక్కున్నారు. ఆ దొంగలకి తెలుసు ఇది అబద్ధం ఆడరని. ఈ ఋషి దగ్గరికి వచ్చి అడిగారు. అడిగితే అయ్యా ఇక్కడ ఇటు పక్కన ఎవరైనా పరిగెత్తుకొచ్చారంటే అదిగో పరిగెత్తుకొచ్చారు, అదిగో పొదల వెనకాల దాక్కున్నారని చెప్పేసి ఆయన చెప్పాడు. చెప్పిన తర్వాత అది గబ్బా ఆయన చంపేసేసి ఆ వస్తువులని పట్టుకుని వెళ్ళిపోయారు. ఇది ఒక కథ. ఇదే కథ మళ్ళీ తిరిగి రిపీట్ చేస్తే ఇలాగే పెళ్లివారు వెళ్తుంటే దొంగలు రావడం, ఆ ప్రజలందరూ వచ్చి ఆ పెళ్లివారందరూ వచ్చి రెండో ఋషి వెనకాల పొదల్లో నుంచున్నారు, దాక్కున్నారు. అప్పుడు ఆ ఋషి ఏం చేశాడు, లేచి పక్కకి లేచి ఇంకొక చెట్టు పక్కన కూర్చుని తపస్సు చేసుకున్నాడు. దొంగలు వచ్చారు, వాళ్ళకి తెలుసు వీళ్ళిద్దరూ అబద్ధం ఆడని. ఈయన దగ్గరికి వచ్చేసరి అయ్యా ఇక్కడికి ఎవరినాని పరిగెత్తుకు రావడం కానీ చూసారా దాక్కున్నసరికి, నాయన ఇక్కడ కూర్చుండగా నేనేమీ చూడలేదు నాయన అన్నాడు ఆయన. ఆయన వీళ్ళు నమ్మకం కదా బాగా నిజం చెప్తారు ఎట్టిపోతాడు. వెంటనే దొంగలు వెళ్ళిపోయారు. అప్పుడు వాళ్ళిద్దరూ కూడా ఆ ప్రజలందరూ కూడా దండం పెట్టి వెళ్ళిపోయారు. సరే అయిపోయింది. ఇక విషయం ఏంటంటే వీళ్ళిద్దరూ కూడా ఒకేసారి మరణం పొందారు. ఒకేసారి ఏ చెట్టు కింద ఏ పిడిగో పడింది ఏదో అయింది, మరణం పొందారు. అప్పుడు యమభట్లు వచ్చి మొదట చెప్పిన వాడిని తీసుకెళ్తున్నారు, విష్ణు భట్లు వచ్చి రెండో వాడిని తీసుకెళ్తున్నారు. మొదటివాడు అన్నాడు, అయ్యా అయ్యా మీరు పొరపాటు పడ్డారండి, ఆడు అబద్ధాలు కోరండాడు, అబద్ధాలు కోరండాడు, నేను పుట్టుబుద్దరికి ఎప్పుడు అబద్ధం చెప్పలేదని నిజమే చెప్పానండి, అంటే అబద్ధాలు కోరంటే ఒరే పనికిమాలినోడా, నీ సంగతి తెలుసు ఆడి సంగతి మాకు తెలుసు, నీ పనికిమాలిన సత్యవాక్య పరిపాలన కోసం అమాయకమైన ప్రాణాలని బలి చేసేవరా దరిద్రుడా, అవతలైన సత్యాన్ని విస్మరించకుండా ఆ చోటు నుంచి పక్కకి వెళ్ళి ఇక్కడ కూర్చునుండగా నేను ఎవరి రావడం చూడలేదని ధర్మాన్ని కాపాడాడురా, అది సత్యవాక్య పరిపాలన అంటే. కానీ పనికిమాలిన సత్యవాక్య పరిపాలనతో ఎప్పుడు కూడా ఇలాగా ప్రాణాలు తీసావు, నువ్వు నన్ను నడువు అని చెప్పి కొట్టుకుంటూ వాడిని అమలోకాన్ని తీసుకుపోయిన ఒక కథ. అంటే దీంట్లో మనకి నీదేం తెలుస్తుంది, మనకి సత్యమైన నిజం కన్నా అసత్యమైన అబద్ధమైనా సరే అది ధర్మాన్ని కాపాడితే అది ప్రాణానికి, అది అహింస కింద వస్తుంది. అది మాట్లాడింది నిజమే, అబద్ధం ఆడకుండా చెప్పాడు, కానీ ఎందుకు ఆ పనికిమాలిన నిజం. అందుకే ఏమన్నారు మనకి, ధన ప్రాణ మానములందు బొంకవచ్చును అన్నారు పెద్దలు. అంటే ధనం పోతున్నప్పుడు కానీ, ప్రాణం పోతున్నప్పుడు కానీ, స్థేలో మానం పోతున్నప్పుడు కానీ బొంకవచ్చు అన్నారు, అది చట్టబద్ధంగానే. అలాగే అహింసకు వచ్చేసరికి ఒక వ్యక్తిని మనం కావాలని ఉద్దేశపూర్వకంగా కత్తిపెట్టో కర్రపెట్టో కొట్టామనుకోండి, అప్పుడు కోర్టులోకి వెళ్ళినప్పుడు నేను కొట్టానండి, తలకాయమే కొట్టానండి అని చెప్తే జడ్జి గారు వీడికి ఏ అవధ్యం ఉరేసేస్తారు. అయ్యా నాకు గతి లేకండి, ఆడు నా మీద పడిపోతుంటే నేనేం చేయలేకండి, పక్కన కనపడి కర్రపెట్టి నేను కొట్టాను అయ్యా అని చెప్తే క్షమాభిక్షనే పెట్టవచ్చు, లేకపోతే ఒక 3 నెలలో 6 నెలలో శిక్ష వదిలేచ్చు. మరి రెండూ కొట్టిందే. కాబట్టి ఇక్కడ ఏంటంటే పరిస్థితి బట్టి హింస అహింస అని మారుతాయి. మీరు చూసారో లేదో, ఓ పక్కన నిదానమే ప్రధానం అని ఆర్టీసీ బోర్డుల మీద ఇలా పెడతారు, అదే పక్కన ఆలస్యం అమృతం విషయం అని రాస్తారు. ఒక పిల్లర్ మీద ఒక స్తంభం మీద అనుకుంటే ఇలా నిదానమే ప్రధానం అని ఉంటుంది, పక్క తిరిగి చూస్తే అక్కడ ఆలస్యం అమృతం విషయం ఉంటుంది. ఏంటిది మరి రెండు కూడా వేరు. ఒకటి నిదానమే ప్రధానం, ఒకటి ఆలస్యం అమృత విషయం. దీనికి ఎలా తీసుకోవాలి మనం అంటే, నిదానమే ప్రధానం అంటే ఎవరైనా వచ్చి మన ఇంట్లో ఉన్నప్పుడు ప్రశాంతం ఉన్నప్పుడు, రే రారా మన కొలవడం మన ఇంట్లో మనం ఒకడో ఎవడో కొట్టేహాడరా, రారా కత్తి కర్ర పట్టుకురా మనం వెళ్ళిపోయి ఆడి మీద పడిపోదాం అంటే, గొడ్డులాగా మీద పడిపోయి వీళ్ళు వెళ్ళిపోయి వాళ్ళ మీద పడిపోయి కలబడకూడదు. ఒరే ఏం జరిగింది, ఎందుకు గొడవ జరిగింది, అలా కులం ఏంటి మతం ఏంటి ఎందుకు గొడవ జరిగింది అని ఆలోచించి కనుక అడుగు ముందరకేస్తే సగం విషయం ఇక్కడే తగ్గిపోతుందండి. ఇటు చెప్పింది అబద్ధం అనేదో తెలిసిపోతుంది. మరి నిదానమే ప్రధానం అంటే ఎప్పుడు ఎవరినైనా రారా కత్తిచ్చుకురా కర్రొచ్చుకురా ఆడి మీద గొడవకి వెళ్ళిపోదాం అంటే ఎప్పుడూ వెళ్ళకూడదు. మరి ఆలస్యం అమృతం విషయం పక్కన రాశారు, దానికి అర్థం ఏంటి? ఎవరైనా ప్రాణం పోయి సమయం వచ్చిందనుకోండి, అప్పుడు కారు వస్తుందో మోటార్ సైకిల్ వస్తుందో ఆటో వస్తుందో అని చూడకుండా ఆ టైంకి ఏది దొరికితే దాన్ని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళిపోవాలి. అంతేగాని మా వాడు కారు కొడుతున్నాడు వెనకాలంటే ఈ లోపల ఇది ఆయువు అయిపోతుంది. కాబట్టి అలా చేయాలి.
అలాగే ఇల్లు ఏదైనా అంటుకుపోతున్నప్పుడు నెమ్మదిగా మనం టీవీ తెచ్చుకుందామా, మంచం తెచ్చుకుందామా, కొంచెం తెచ్చుకుందామా అన్న ఆలోచనతే అది ఏముండదు, అన్ని బుగ్గులోకి వెళ్ళిపోతాయి. ఏది చేతి దొరికితే అది బయట పడేసుకోవాలి. అది ఆలస్యం అమృతం విషయం అంటే అది. ఈ రెండింటిని తీసుకోవాలి. అంటే ఇక్కడ అహింస హింస ఏంటి అంటే ఎప్పుడు ఏది సందర్భం బట్టి వాడతామో దాన్ని బట్టి అది అహింస అవుతుంది, లేకపోతే హింస అవుతుంది. కత్తి ఉంటుంది, కత్తితో కూరలు కోసుకోవచ్చు, వంట అవుతుంది, భోజనం చేస్తాం. అదే కత్తితో పక్కన నరకొచ్చు, చెప్పకూడదు పెడతారు జైల్లో పెట్టి. అంటే వాడి విధానం బట్టి ఈ హింస అహింస అనేవి ఏర్పడతాయి. కాబట్టి ఎప్పుడైనా సరే హింస చేస్తే పాపం వస్తుంది అని 99% నిజం. 1% ఎవరికి చెప్పుకున్నాం, సైనికులకు కానీ, దేశ సైనికులకు కానీ, అయితే ఒక విద్యార్థిని హింసించడం అంటే అది గుణపాఠం చెప్పడానికి వచ్చే టీచర్కి కానీ, ప్రేమతో పెంచిన తల్లిదండ్రులకు కానీ, అలాగే అప్పుడప్పుడు ఈ డిపార్ట్మెంట్ వారికి అది వాళ్ళు కనుక కల్మషం లేకుండా కనుక ప్రవర్తిస్తే వాళ్ళకి వర్తించదు. 1% వాళ్ళకి హింస కూడా అహింసే అవుతుంది. అహింస కూడా హింస ఎప్పుడు అవుతుంది? ఇలా పనికిమాలిన వాళ్ళు సత్యవాక్య పరిపాలన చెప్పేసి అలాగే ఇలాగని చెప్పేసి అందరికీ కనుక హితబోధలు చేసి మేము మాట తప్పం, మడం తెప్పం ఇలా మాట్లాడితే కనుక ఏమవుతుంది? అది కూడా తెలియకుండా హింసలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఎప్పుడూ కూడా ఈ రెండు కూడా ఒక్క చిన్న లైన్ ఉంటాయి, హింసకి అహింసకి. అందుకే ఇందాక చెప్పినట్టు అహింసో పరమోధర్మ, అహింస అన్నది అన్నిటికన్నా గొప్పదైన ధర్మం. అలాగే ధర్మహింస తదైవచ, అంటే ధర్మహింస కూడా, ధర్మం కోసం చేసే హింస కూడా, అది కూడా కంపల్సరీగా మీకు ఎప్పుడు కూడా అహింసలోకి వస్తుంది. మరి కృష్ణ పరమాత్ముడు ఆయన అక్కడ దాంట్లో ఎన్నో చేశాడు, జిమ్మిక్కులు చేశాడు. కానీ ఆయన ఎక్కడ ధర్మం తప్పలేదన్న, అప్పుడు ధర్మం తప్పాడు అనలేదు, ధర్మాన్ని నిలబెట్టాడు అన్నారు. ఎందుకు? ద్రోణాచార్యుడిని అశ్వత్థామాత కుంజరాహ అని ధర్మరాజుతోనే చెప్పించే కానీ నమ్మడాన్ని ధర్మరాజుతో చెప్పించి చివరి కుంజరాహ అనిపించాడు. అంటే అశ్వత్థామాత అంటే అశ్వత్థామ చచ్చిపోయాడని, కుంజరాహ అంటే ఏనుగు అన్నాడు, అశ్వత్థామ అని పేరు గల ఏనుగు అన్నాడు. అప్పుడు ఈ గురువుడు అస్త్ర సన్యాసం చేశాడు. మరి ఎందుకు చేశాడు? దానికి ముందర ద్రోణుడు చేసిన దుర్మార్గం ఏంటైనా ఉందంటే అది ఏకలవ్యుడి విషయంలోని అతన్ని సొంతంగా ఎదుగుతుంటే అక్కడ అర్జునుడు కూడా తప్పట్టుకోలేదు. అర్జునుడు అడిగాడు, గురుదేవా నన్ను మించిన విలికాడు లేడని మీరు అన్నారు కదా, కానీ నాకన్నా గొప్ప విలికాడు ఇక్కడ ఉన్నాడు కదా అని అడిగాడు తప్ప అర్జునుడు ఎక్కడ సినిమాలో చూపెట్టినట్టుగానే విలన్లా కాదు. అర్జునుడు కానీ కథ ప్రకారం సుమా ఆ కథ జరిగిందా లేదా అన్నది మనకు కాదు, నీతి. అర్జునుడు ఏమడిగాడంటే, గురుదేవా ఈ భూమి మీద నన్ను మించిన విలికాడు లేడని మీరు అన్నారు కదా, కానీ అతను ఎవరో గురువు లేకుండానే ఎంత నాకన్నా గొప్పోడయ్యాడు ఒప్పుకున్నాడు అర్జునుడు. అప్పుడు ఈ గురువు ఏం చేశాడు? ఈయన ఇంకా పెంచలేక అర్జునుడిని ఆయన తగ్గించడం కోసం చిన్న గీత పక్కన పెద్ద గీత గీసినట్టు ఆడి బొట్టనేలు తీసుకున్నాడు. అదొక పాపం. ద్రౌపది వస్త్రాపరణప్పుడు భీష్ముడితో సహా వీళ్ళెవరో కూడా ఖండించలేదు. రెండో పాపం. అన్నిటికన్నా ముఖ్యమైన మూడో పాపం, తన శిష్యుడు కొడుకైన అభిమన్యుడిని అత్యంత దారుణంగా ధర్మ విరుద్ధంగా ఎన్నుపోట్లు పొడిచి కర్ణుడు అందుకే చనిపోయాడు. కర్ణుడైనా సరే, కర్ణుడు ఎంత మహానుభావుడైనా, ద్రోణుడు ఎంత గురువైనా వీళ్ళందరూ కూడా ఎన్నుపోటు పొడిచి చంపారు. ఆ పాపం వెంటాడిన తర్వాత అక్కడ ధర్మాన్ని రక్షించడం కోసం కృష్ణుడు అన్నయ్య ఏం చేశాడు? ధర్మరాజా నువ్వు చెప్తేనే ఆడు పడతాడు, అసలు చేస్తాడు గురువు, నీ గురువు అని చెప్పి అశ్వత్థామాత అని కుంజరహ అని అనిపించాడు. అది హింస కాదు, అధర్మం కాదు, ధర్మం అయింది. అంటే ఎందుకు ఆడు ముందర చేసిన పాపం ఈ రూపంలో వెంటాడింది. అలా ఎన్నో ఉపమానాలు మనం చెప్పుకోవచ్చు, ఇలా వెళ్ళిపోతాయి జనరల్గా. అంటే ఏంటంటే ఎప్పుడైనా సరే క్రోధం లేనిది, మనసులో ద్వేషం లేనిది ఎవరైనా సరే, అది వృత్తిపరంగా కావచ్చు, ప్రవృత్తి పరంగా కావచ్చు, అంటే ఆలోచన మ్యాటర్లు కానీ తల్లిదండ్రులు కానీ వాళ్ళు ఎవరైనా సరే ఒక మనిషి మీద ఒక చేయి చేసుకున్నా లేకపోతే ఒక దెబ్బేసినా చేసినా అది హింసలోకి రాదు. ఉద్దేశపూర్వకంగా ఎవరైనా సరే, ఏ మనిషినైనా సరే, ఏ జీవినైనా సరే హింసిస్తే అది హింస కింద వస్తుంది. కాబట్టి దీని గురించి ఎంత చెప్పుకున్నా ఇలాగే అవుతూనే. ఓం శాంతి. ఏదో అనుకోకుండా భగవంతుడి అవకాశం వచ్చాను, మీ చెవిలో వేసాను, వెళ్ళిపోతాను. ఓం శాంతి.